అదేదో మన ఇంట్లో పని మనిషికి చెప్పినట్టు, మోడీ నువ్వు వెళ్ళేసి అర్జెంటుగా అమెరికా వాళ్ళతో చెప్పేసేసి ఆపేవయ్యా, ఇజ్రాయెల్ వాళ్ళతో చెప్పి ఆపేవయ్యా, మొన్న ఇజ్రాయెల్ వెళ్ళారు నీ మాట వింటారు కదా, లేకపోతే ట్రంప్ నీతో వింటాడు కదా. ట్రంప్ ఎందుకు అంటాడు? ఇంకోటి, ఇజ్రాయెల్ అమెరికాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే హక్కు మనకు ఉంటుందా? ఇరాన్ సార్వభౌమాధికారం మనం జోక్యం చేసుకుంటాం. మూడో పాయింట్, మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్లో, కాశ్మీర్లో జరిగిన ఆ ఇన్సిడెంట్లో భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సమర్థించినటువంటి రాక్షసుడు ఎవడు? కొమైని. ఇక వాడిని చంపితే మనం ఎందుకు సపోర్ట్ చేయాలా? ఇరాన్ అనేది ఒక పక్కన భారత్కి మిత్రుడే, సేమ్ టైం భారత వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ భారతదేశంలో మతరాజ్య స్థాపనకి జరిగే కుట్రలకి, ఉగ్రవాద సంస్థలకి సపోర్ట్ చేస్తుంది ఇరాన్. కాబట్టి ఇట్లాంటప్పుడు మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలా? మోడీ ఎందుకు ఇన్వాల్వ్ కావాలా? చివరికి అదేది అమెరికా పెట్టుబడిదారి దుర్మార్గ రాక్షసులు ఈ దాడికి పాల్పడుతున్నాడు. మరి ఇరానోడు ఎవడేంటి? 5 దేశాల్లో తీవ్రవాదుల్ని తయారు చేసి ఇజ్రాయెల్ మీద నిరంతరం 40 ఏళ్ల నుండి హింసిస్తున్నాడు కదా. మరి వాడు క్రిమినల్ కాదా? ఏది పడితే అది మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నాం మనం.